సిరాచుక్క విస్ఫోటనము విజయ విహారం పత్రిక నుంచి వచ్చిన ఒక పెద్ద అగ్నిపర్వతమే జై భారత్. జై భారత్, జై జై భారత్. నాది మంచిర్యాల్, ఇటు నల్గొండ, అటు ఆసిఫాబాద్, అటు అనంతపూర్ దాకా మరొకసారి వినిపించాలి. జై భారత్, విజయ విహారం, విజయ విహారం. మేమంతా కూడా రమణమూర్తి గారికి, విజయ విహారానికి, జై భారత్కి పిల్లలము. మమ్మల్ని నడవడిక నేర్పి, పోరాటం నేర్పి, అవసరమైతే త్యాగానికి కూడా సిద్ధపడమని బోధించిన మా విజయ విహారం జై భారత్ రమణమూర్తి గారికి మేమెప్పుడు కూడా ప్రాణ ఆత్మ త్యాగానికి కూడా సిద్ధపడి జై భారత్ కార్యకర్తలు, రణపేరి కార్యకర్తలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. గాంధీ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి పోరాటాలు, అనేక మంది ఈ భారతదేశ కుల మత వ్యవస్థని చీల్చి చెండాడిన మహనీయుల చరిత్రని నిరంతరము సంవత్సరాల కొద్దీ ప్రజలకి తెలవాలి, ప్రజలకి ఒక వే ఉండాలి. వాళ్ళందరూ కూడా మానవత్వం దిశగా పయనించాలని అనేక రకాల పోరాటాలు గత 20 సంవత్సరాలు కూడా చేసిన జై భారత్ ఈ ప్రపంచంలోని అత్యంత గొప్ప సంస్థ అని మీకు తెలియడం మేము భావిస్తూ ఉన్నాం. ఒకటా, రెండా, మూడా, ఒక పోరాటమా, 2 పోరాటాల, 3 పోరాటాల, దిశ దశ లేని ప్రజలకు, దిశ దశ లేని ప్రజల పార్టీలకి, దిశ దశ లేని రాజకీయానికి కొత్త పోరాటం నేర్పించిన జై భారత్ సంస్థలో మనందరం ఈరోజు ఈ సూర్యాపేటలో ఇంత పెద్ద సభ జరుపుకున్నందుకు, ఈ సభకి ఇంతమంది శాయశక్తులా పనిచేసి జరగని సభని, జరగకూడని సభని, జరగరాని సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జై భారత్ యుద్ధ సైనికులకు కూడా మేము జై భారత్ తరఫున వాళ్ళకి విప్లవాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా అసలు ఈ సభ ఏంటి, ఎందుకు ఉండాలి, రణబేరేంటి, ఎస్సీ బీసీ ఎస్టీ ఏంటి, వీటి ఆశయాలు ఏంటని మీరు తెలుసుకోవడానికి వచ్చిన మీరు కూడా ఈ దేశ దశ దిశని మార్చే నాయకులు, కార్యకర్తలని మేము భావిస్తూ ఉన్నాం. బీసీలకి గోచి, ఎస్సీలకి ఎస్సీలకి బుడ్డగోషి, ఆ దశ నుంచి ఈరోజు అనేక రకాల సంస్కరణలు, మహనీయుల సంస్కరణలతోటి ఈరోజు మనము చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు అన్నీ వేసుకొని బస్సులలో, రైళ్లలో తిరుగుతూ ఉన్నాం. ఆ ప్రయత్నాన్ని మరొకసారి అదే ఒరవడిని, విప్లవాత్మకమైన ఒరవడిని సాగించాలని 25 సంవత్సరాల నుంచి ఒక విస్ఫోటనం, ఒక సిరా చుక్క విజయ విహారం రమణమూర్తి గారి నుంచి వచ్చిన సిరా చుక్కే ఈ అన్ని రాష్ట్రాల విస్ఫోటనానికి జై భారత్ ఉద్భవించి ఈరోజు అనేక రకాల రాష్ట్రాల్లో కూడా మరి మానవాళిని, ఉన్మాదాన్ని, కుల మత ఉన్మాదాలని బెకిరించి పూర్తిగా మనంతా కూడా కలిసి భారతదేశ నిర్మాణాన్ని, సరికొత్త నిర్మాణం చేయాల్సిందిగా మరి మనంతా కోరుతా ఉన్నాం. కనుక ఇది 2వ సభ. ప్రకాష్ గారు వచ్చి కొంత రణపేరిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో వారు రావడము, వారి ఇంట్రెస్ట్ని రమణమూర్తి గారు మరి వీళ్ళంతా కూడా ఆమోదించి చూడడం జరిగింది. ఒక సభ పెట్టారు, బాగానే జరిగింది. మరి సారు చెప్పిన మరి ఆ పోరాట స్ఫూర్తి మొత్తం నరనర నిండిపోయి మాట్లాడుతున్నాడని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. వెంటనే ఇద్దరం మాట్లాడుకుంటాం. దాని తర్వాత మరి జై భారత్ మరి రణభేరి ఆదేశించిన 100 సభల్ని తెలంగాణలో మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఆలోచనతో 2వ సభ సూర్యాపేటలో పెట్టినందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాం. ఈ సభ ఫుల్ సక్సెస్. ఇదే విధంగా ప్రతి ఒక్క జై భారత్ కార్యకర్తలు, జై భారత్ నాయకులు రాత్రి పౌరులు ఇక్కడ ఉండి ఇంత పెద్ద సభని విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, విజయ విహారం, విజయ విహారం, జై భారత్. థ్యాంక్ యూ.
ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.